ఆధునిక పట్టణంలో విద్యార్థులు బస్సు సౌకర్యం కోసము ధర్నా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు గ్రామాల నుంచి వచ్చే పిల్లలు మరి బస్సుల ద్వారానే ముఖ్యంగా వస్తూ ఉంటారు. మరి ఈ మధ్యన మన ఎమ్మెల్యే పార్థసారథి గారు వెనక్కి బస్సులు ఓపెనింగ్ చేసినా కూడా బస్సులు తక్కువ పడుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీనిపై చర్య తీసుకొని బస్సులు లోటు లేకుండా చూడాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మరి విద్యార్థులు పత్తికొండ రూటు వెళ్ళే విద్యార్థులు మరి బస్సు కోసం పడిగాపులు కాస్తూ మరి సాయంత్రము 7 గంటలు దాటినా కూడా బస్సు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేయడం అనేది చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మరి వారి బాధ మనం అర్థం చేసుకోవాలి. విద్యార్థులు ఈరోజు ఒక గ్రామం నుంచి ఒక పట్టణానికి వచ్చి చదువుకోవడం అనేది అంత ఆశామాషి కాదు. రైతులు తమ పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు విద్యార్థుల్ని మరి మనకు ఆధునిక పట్టణానికి పంపిస్తుంటే మనం కనీసం వారికి బస్సు సౌకర్యం కల్పించకపోవడం అనేది చాలా శోచనీయము. కాబట్టి దీనిపై ఉన్నతాధికారులు మరి ఎమ్మెల్యే గారు ఆలోచించి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఒక బస్సు మిస్ అయినా కూడా మరో బస్సు స్పేర్గా ఉంచి కానీ విద్యార్థులకు బస్సులు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు సమయానికి ఇంటి నుంచి కళాశాలలకు పాఠశాలకు చేరుకునే విధంగా, మరి అదేవిధంగా సాయంత్రం కళాశాల ముగిసిన తర్వాత వారు క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా తగిన బస్సు సౌకర్యాలు వీలైతే ఒక 2-3 బస్సులు ఎక్కువ వేసి కానీ వారికి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.